బీజేపీకి 150 నుంచి 170 సీట్లకు మించి రావని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఆదివారం కర్ణాటకలోని శ్రీరాంనగర సింధనూరు ఎన్నికల బహిరంగ సభల్లో మాట్లాడిన చంద్రబాబు ప్రధాని మోదీపై మరోమారు విరుచుకుపడ్డారు. మహాత్ముడు జన్మించిన ప్రాంతంలో పుట్టిన మోదీ పచ్చి అబద్ధాలు చెప్తూ ఆ ప్రాంతానికి కలంకం తెస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రధాని ఉంటే దేశానికి ప్రమాదమని దించేద్దామని అన్నారు. ప్రవాసాంధ్రులు, కన్నడిగులు ఇందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. తిరుపతి వెంకటేశ్వరుడి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ దారుణంగా మోసం చేశారన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి తిరుగుబాటు చేసినట్లు చెప్పారు. 126 మంది ఎంపీలు మద్దతు ఇచ్చినా కరుడుగట్టిన మోదీ మనసు మారలేదన్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం లేకపోయినా ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని, ఆ సొమ్మంతా ఎక్కడి నుంచి తెచ్చిందని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై పనిగట్టుకొని మరీ సీబీఐతో దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.